ఈ బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిన శరీరాలు వేరే కానీ ఆత్మ మాత్రం ఒకటే. రాజకీయం చేద్దాం అనుకున్నప్పుడు కదా బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఆంధ్ర వారికి సంబంధించినటువంటి ఓట్లు కావాలన్నప్పుడేమో కాలుకు ముళ్ళు కూర్చుకుంటే పనుతోటి వీక్తా అని చెప్పి మాట్లాడినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడేమో అదే వాళ్ళు ఇక్కడ నిరసన చేస్తామనంటే డ్రామాలు మొత్తం పోయి యాడ్ చేయండి అన్నాడు. అక్కడ ఒక స్టాండప్ కామెడీ జరిగింది అప్పుడు హైదరాబాద్లో. కేటీఆర్ ట్వీట్లు ఏం చేస్తారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని కావాలని దాన్ని ఆయన చూడండి అంటే వాళ్ళ అహంకారం ఏ లెవెల్కి పోయింది అని అంటే ఒక జబర్దస్త్ కామెడీ షోని ఈరోజు ఎంజాయ్ చేసిన అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని పోయి జైల్లో పెడితే ఖతర్నాక్ కామెడీ షో చూసిన నేను ఈరోజు అనేటటువంటి ఈ యొక్క వ్యంగ్యము వాళ్ళని చేసినటువంటి తర్వాత ఇక్కడ జరిగిన సభ మీద పెట్టారు. అదే హైదరాబాద్ గచ్చిబౌలి పర్మిషన్లు కూడా ఇవ్వలే హైకోర్టుకి ఎంచి తెచ్చుకున్నారు వాళ్ళు. సో ప్రజాస్వామ్యం వాళ్ళ అవకాశవాదం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మద్దతు పలకనీకే ఈడ ఉంటున్న వాళ్ళని కూడా ఆస్తులకు ఎట్లా బెదిరించారు, ఎట్లా పార్టీలలో జాయిన్ చేయించారు, ఇది పెద్ద చర్చ సార్, నేను దాంట్లోకి పోను. కానీ ఈ రోజు ముసల్కా నీరు కాడుచుకుంటా మళ్ళీ ఎవరైనా కూడా అభివృద్ధి కాదు. టీడీపీ విషయానికి వద్దాం. బీజేపీ విషయంలో మీరు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఫాలో అయ్యారో స్ట్రాటజీ మీకు వర్కౌట్ అయిందో అదే ఫార్ములా జూబ్లీహిల్స్ మీద కూడా అప్లై చేస్తున్నారు. ఏది బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అనేది. అందుకే బ్యాడ్ బ్రదర్స్ అన్నారు వాళ్ళిద్దరిని. బ్యాడ్ బ్రదర్స్ అనేటటువంటి ఉన్న వాస్తవాలు ఏమో చెప్పినాము, విత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చెప్తున్నాము. మేము ఏమేం చేసినామో కూడా మేము చెప్తున్నాం కదా. మేము వచ్చినటువంటి ఈ 22 నెలల్లో మేము తీసుకొని వచ్చినటువంటి 500 రూపాయలకే సిలిండర్ అని అనుకోండి, 200 యూనిట్ల కరెంటే అనుకోండి, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచిన అంశమే అని అనుకోండి, లేకపోతే రేషన్ కార్డులే అనుకోండి, సన్న బియ్యమే అనుకోండి. ఇద్దరు ప్రతిపక్షాలు కూడా ప్రజల్ని ఒక తప్పుగా లేకపోతే చెడ్డవారు లెక్క చూపించేటటువంటి ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నాయనంటే తెలంగాణ కాదు ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా భూప్రపంచంలో ఎవరైనా ఒక మేలు చేసుకున్నటువంటిది ఒకరి వల్ల మేలు లభించినటువంటి వ్యక్తులు కృతజ్ఞత అనేటటువంటి చూపిస్తారు. అది ఎక్కడైనా మరీ ముఖ్యంగా మన తెలంగాణలో ఎవరైనా మేలు చేసిర్రు అని అంటే గుర్తుపెట్టుకోవడం కాదు గుండెలు పెట్టుకుంటారు. అట్లాంటిది 10 సంవత్సరాలల్లో నీ మన్మడు నా మన్మడు ఒకటే బియ్యం తినాలి అని చెప్పి ఉద్యమంలో మాట్లాడి బియ్యం ఏమైనా సార్ అంటే ఫక్త్ రాజకీయ పార్టీ అన్నటువంటి వ్యక్తి, నోట్ల మన్నుగొట్టినటువంటి వ్యక్తి, ఉద్యోగాలు ఇయ్యనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తి ఈరోజు మేము మా ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం ఇస్తుంటే ఈరోజు ప్రజలు మొత్తం సన్నబియ్యం తింటుంటే నోటికాడ తినేటటువంటి ప్రజానికానికి తెలుసు ఎవరిచ్చిండ్రో. కానీ హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఏది గుర్తుపెట్టుకోరు ప్రజలు. ఈసారి మీకు ఉల్టా కొడతారు అని అంటే జనాలను తప్పుగా చేసి చూపించారంటే మీరు ఒక్కసారి ఓడిస్తే ఇప్పుడు కరెక్ట్ గా రేవంత్ రెడ్డి లైన్ లోకి వచ్చి కనీసం ఆ 3 ఏళ్లన్నా హామీలు మీకు నెరవేరుస్తారు అనేది కూడా తీసుకెళ్తున్నారు బలంగా. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు ముఖం చేసిన హామీలు ఏమన్నా ఇచ్చిండ్రా? హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండ్రా? అసలు ఏదన్నా చేసిండ్రా? ఈ రోజు జూబ్లీహిల్స్ ఇదే పరిస్థితుల్లో ఎందుకుంది? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ నుంచి అక్కడ ప్రాతినిధ్యం అనేటటువంటిది లేదు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని అంటారు. తప్పేముంది? ఇప్పుడు మాకు అక్కడ ఎంపీ లెక్క కిషన్ రెడ్డి గారు ఇన్ని రోజులు 2019 సందు ఉన్నాడు ఆయన కూర్చొని. ఈ రోజు రోడ్ల మీద గుంత వచ్చింది, లేకపోతే పలానా కాడ డ్రైనేజ్ వంగింది, ఎంపీ లెక్క నువ్వేం పడుస్తున్నావు? ఎంపీ లెక్క మీరేం చేస్తున్నారు చెప్పుండి. మీరు మీ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి మూసి ఎక్కువ పరివాహకం ఆడనే ఉంటే మూసికి ఒక 30 రూపాయలు తెచ్చినటువంటి చరిత్ర నీకు లేకపోయా. నువ్వు ఈరోజు వచ్చేసేసి అభివృద్ధి గురించి సంక్షేమాల గురించి మాట్లాడితే నవ్విపోతారు జనాలు అంటున్నాం మేము. సో సంక్షేమాలు అభివృద్ధి వ్యవహారంలో కుంటుపడేసినటువంటి బీఆర్ఎస్ని కానీ లేకపోతే బీజేపీని కానీ ఈరోజు వచ్చి మతపరమైనటువంటి విద్వేషపు భాషలను మాట్లాడి మళ్ళీ ఏదో చిచ్చులు పెట్టి ఓట్లను దన్నుకోవాలనేటటువంటి మీ యొక్క రాజనీతి ఏదైతే ఉందో మరి ముఖ్యంగా బీజేపీ విషయంలో నేను నీకు ఒక ఉదాహరణ అంటే గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లనే ఒక లేడీ కూడా వచ్చింది గా మధ్యలో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలలో, మస్జిద్కి ఇట్లా చూపించి బాణం చూపించి ఆమె మళ్ళీ ఎన్నికలు అయిపోగానే ఏమైంది మళ్ళీ ఇట్లనే మీదేసుకుంది పోయింది అదే మస్జిద్లలో ఆశీర్వచనాలు తీసుకుంది. ఈ హైడ్రామాలు ఏంటిది అంటున్నా, ఈ డ్రామాలు ఏంది? జనాలను కొట్టుకగా కలిసి మీరు ఎంఐఎం బీజేపీ అంటే నేను కేటీఆర్ గారు మనకే ఇంటర్వ్యూలో చెప్తూ దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ మీద, అది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మా గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది అని. మిమ్మల్ని దాడి చేయలేదు, తరిమి కొట్టింది ప్రజలు, అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. మిమ్మల్ని నిజంగానే మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ప్రతిపక్షాలు అందరూ కొట్లాడితే దాడి చేస్తున్నా అనేటటువంటి భాష అది సరిపోయేదేమో, కానీ నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. తర్వాత నీకు ఎంపీ సీట్లలో గుండు సున్నా ఇచ్చిండ్రు, దాని తర్వాత నీకు ఎమ్మెల్సీలలో అభ్యర్థినే లేకుండా చేసిండ్రు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముసల్ కన్నీరు గార్చుకుంటా ఒక మహిళామణిని పక్కన పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు మాత్రమే చేసుకుంటా ఆడపడుచులకి అండగా నిలబడిన ప్రజలను అడుగుతున్నప్పుడు ఆ చనిపోయినటువంటి శాసనసభ్యుడి యొక్క తల్లిని తర్వాత నీ సొంత చెల్లిని
మీరు రోడ్డు మీద పడేసినప్పుడు ఇదే ఆడపడుచుల యొక్క సెంటిమెంట్ ఎక్కడ పోయింది కేటీఆర్ అని చెప్పి అదే జూబ్లీస్ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. మరి దానికి కూడా మీరు జవాబు చెప్పండి. కుటుంబ పంచాయతీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందా? అమెరికా ఎలక్షన్ కమిషన్ కి వెళ్దాము నిన్నంతా మళ్ళీ నిన్న కూడా కొంచెం ఏదో నడిచింది. హైడ్రామా అంటలేదు కానీ ఏదో ఛానల్స్ ఏదో అడిగితే వాళ్ళు ఏదో మాట్లాడతారు. సింపుల్. కన్న తల్లి ఎవరైనా అబద్ధం చెప్తారా కొడుకు సావు విషయంలో? కన్న తల్లి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏంటన్నా భూప్రపంచం మీద ఉంటుందా? ఆమె హాస్పిటల్లో కొడుకు చచ్చిపోతే కనీసం ఆమె లోపలికి ఎందుకు పోనీయలే? మీరందరూ ఎట్లా పోయేస్తారు లోపలికి? అది అంటే పువ్వాడ అజయ్ అబ్బాయిని అమెరికా నుంచి రావద్దు అని బెదిరించారని కూడా నేను అప్పులునే మీ నాయనకి అనేదో అంశం వాళ్ళు అక్కడి నుంచి స్పష్టంగా మాట్లాడింది వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరు ఇక్కడికి వస్తే ఇబ్బంది జరిగిపోతుంది. ఏంది డ్రామా అంతా? అందుకని మరి బండి సంజయ్ గారు అన్నారు కాబట్టి మీరు ఫిర్యాదు చేయండి, విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు. ఆ స్పష్టత మేము ఇచ్చినాం. ఒక లైన్ యాడ్ చేస్తా. ఇప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ సెంటిమెంట్ అనేటటువంటిది నడుస్తుంది. ఆ సెంటిమెంట్ వ్యవహారంలో కూడా ఇద్దరు ఆడపడుచులకే మరి నువ్వు ఆడపడుచుల గురించి సెంటిమెంట్ మాట్లాడుతున్నప్పుడు శాసనసభ్యులు ఎవరైతే చనిపోయారో ఆయన కన్న తల్లికి కానీ నీ ఇంట్లో సొంత చెల్లికి కానీ నువ్వు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఆడపడుచుల మీద రాజకీయం అని మాట్లాడినప్పుడు నేను చెప్తున్నా.